మన వంటగది మన బరువు తగ్గడాన్ని ఎలా నిర్ణయిస్తుంది? మీరు ఎంత స్ట్రిక్ట్‌గా డైట్ చేయాలనుకున్నా, మీ వంటగది వెయిట్ లాస్ బరువు తగ్గడానికి గనక సపోర్ట్ చేయకపోతే, ప్రతిరోజు మీ మైండ్‌తో మీరు యుద్ధం చేసుకోవాల్సిందే. ఒక్కసారి మీ వంటగదిని గమనించుకోండి. వంటగదిలోకి వెళ్ళగానే మీకు ఫస్ట్ కనిపించేదేంటి? బిస్కెట్స్, మిక్చర్, స్వీట్స్, చిప్స్ ఇలాంటివి కనిపిస్తున్నాయా? కానీ కీరా, క్యారెట్, మంచి ఫ్రూట్స్ ఇట్లాంటివి ఎక్కడో ఫ్రిడ్జ్‌లో డ్రాయర్‌లో కనిపిస్తున్నాయా? ఏదైనా ప్రోటీన్ ఫుడ్ వండుకోవాలంటే అమ్మో ఇంకొక 20 నిమిషాలు వండుకోవాలా అని అనిపించకూడదు. అప్పుడు మన బ్రెయిన్ ఏమంటుందంటే ఇప్పుడు ఈజీగా మనకు దొరికేది కనిపించేది తినేద్దాం అనుకుంటుంది. అప్పుడు ఈ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి కీరా, దోసకాయ, క్యారెట్ ఇట్లాంటివి కట్ చేసుకొని తినము. మనకు ఎదురుగా వంటగదిలోకి వెళ్ళంగానే ఏదైతే కనిపిస్తుందో స్వీట్స్, జంక్ ఇట్లాంటివి అవి తీసుకుని వెంటనే తినేస్తాం. కాబట్టి వంటగది అనేది మనం బరువు తగ్గడానికి చాలా నిర్ణయాలకి హెల్ప్ అవుతుంది. మనిషి ఆకలైనప్పుడు ప్రతిసారి కూర్చొని ఒక న్యూట్రిషనిస్ట్ లాగా క్యాలరీస్ ఇవన్నీ చూసుకోడు. మనకి కనిపించేది, మనకి దగ్గరగా ఉండేది, ఈజీగా దొరికేది అదే ఎక్కువగా చూస్ చేసుకుంటాం. మన ఫోన్లో డిఫాల్ట్ గా ఏ సెట్టింగ్ అయితే మనం పెడతామో ఫోన్ కూడా అలాగే పనిచేస్తుంది. అవునా? మన వంటగదిలో ఉండే డిఫాల్ట్ ఫుడ్ కూడా మనం తీసుకునే తినే ప్యాటర్న్ అలాగే డిసైడ్ చేస్తుంది. అందుకే ప్రతిసారి సమస్య నాకు ఫుడ్ గురించి కంట్రోల్ లేదు అని కాదు. కొన్నిసార్లు నా చుట్టుపక్కల వాతావరణం అనేది నాకు బరువు తగ్గడానికి సరిపడా లేదు. కాబట్టి ఈ రోజు నుంచి వంటగదిలో ఒక 3 మార్పులు చేయండి. ఒకటి, విజిబిలిటీ, ఏం కనిపిస్తుంది అనేది జాగ్రత్తగా ఉండాలి. మనకి ఎదురుగా ఈ ఫ్రూట్స్, పెరుగు, కట్ చేసిన వెజిటేబుల్స్ కానీ ఏదైనా ఆరోగ్యకరమైన ఫుడ్ ఎదురుగా మనం వెళ్ళగానే కనిపించేలాగా ఉండాలి. ఎక్కడో షెల్ఫ్ లో కాదు, మనకి ఎదురుగా అంటే వెళ్ళగానే తీసుకుని వచ్చేలాగా ఉండాలన్నమాట క్రేవింగ్స్ వచ్చినప్పుడు. నెంబర్ 2, ఈ టెంప్టేషన్ అంటే జంక్ ఫుడ్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే దూరంగా అందనట్టు ఎక్కడో దూరంగా ఉండేలా పెట్టుకోండి. స్వీట్స్, బిస్కెట్స్, జంక్ ఫుడ్ ఏమైనా ఉంటే ఎక్కడైనా కనిపించకుండా పెట్టండి. నెంబర్ 3, ఈ హెల్దీ ఫుడ్ అనేది ఈజీగా యాక్సెసిబుల్ లాగా ఉండాలి. ఉదాహరణకి మనం ఫ్రిడ్జ్ లోకి వెళ్ళగానే ఏదైనా ఫ్రూట్స్ కనిపించినాయి అనుకోండి, అబ్బాయి ఇప్పుడు ఇది కడగాలి, పీల్ చేయాలి ఇలా కాకుండా ముందే కడుగు ఉంచండి రెడీగా. అంటే తీసుకొని వెంటనే తినేసేలాగా ఉండాలన్నమాట. ప్రోటీన్ కూడా ఈజీగా మనం వెంటనే తినేలాగా ఉండాలి. హెల్దీ, ఆరోగ్యకరమైన ఫుడ్ తినడానికి 5 స్టెప్లు ఉండకూడదు. అన్హెల్దీ, అనారోగ్యమైన ఫుడ్ తినడానికి 1 స్టెప్పే ఉండకూడదు. బరువు తగ్గాలి అంటే రోజు మొత్తం అది తినాలి, ఇది తినొద్దు అని మైండ్తో యుద్ధం చేయడం కాదు. మన చుట్టుపక్కల వాతావరణాన్ని మార్పులు చేసుకోవాలి. విల్ పవర్ మీద, మోటివేషన్ దాని మీద ఆధారపడితే మనం బరువు తగ్గే ప్రోగ్రామ్ అనేది ఎక్కువ కాలం చేయలేము. ఒక మంచి సిస్టమ్ మనం ఎక్కువ రోజులు దాని మీద వెళ్ళడానికి, పని చేయడానికి, ఫాలో అవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మన చుట్టుపక్కల ఉండే వాతావరణం, మెయిన్గా మన వంటగది మనకి తగ్గట్టు మన బరువు తగ్గడానికి సూటబుల్గా ఉండేలా ఉండాలి. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే కిచెన్ అని కామెంట్ చేయండి.